వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. అభ్యర్థి ఎవరో తేల్చకుండానే ఎన్డీఏ కమిటీ రాష్ట్రపతి ఎన్నిక ఏకాభిప్రాయం కోసం ఇటు ప్రతిపక్షాలతో కలిసి ముఖ్యంగా కాంగ్రెస్ తో పాటు సిపిఐ సిపిఎంలు అందరూ పెదవి విరిచారు. ఎవరో చెప్పకుండా మద్దతు ఇమ్మంటే ఎలా ఇస్తామని. సరే, అనూహ్యంగా అనేక పేర్ల తర్వాత ఇవాళ రాజ్యాంగ కోవిదుడు, న్యాయ నిపుణుడు, గతంలో న్యాయవాదిగా పనిచేశారు, ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్నాథ్ కోవింద్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. అయితే ప్రతిపక్షాలు వెంటనే రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ లాంటి నాయకులు అయితే పెద్దగా పరిచయం లేదని, కొంతమంది ఏమో అసలు ఆయన వికీపీడియాలో వెతుక్కున్నామని, ఇట్లా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం అంటే ఎస్ చెప్పే పరిస్థితి లేదు. 22 ప్రతిపక్ష కూటమంతా ఒక సమావేశం పెట్టుకుంటున్నారు, ఆ తర్వాత ఆలోచిస్తామని. మాయావతి లాంటి వారు నాయకులైతే దళిత అభ్యర్థి కాబట్టి మేము ఎస్ చెప్తున్నాం, అయితే ఇంకా ఎవరన్నా మరింత పాపులర్ దళిత అభ్యర్థిని పెడితే వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. ఇలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు టీఆర్ఎస్ అలాగే టీడీపీ ఎలాగో ఇస్తుంది, ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. టీఆర్ఎస్ కూడా వెంటనే సంపూర్ణ మద్దతు, వైసీపీ కూడా మద్దతు తెలియజేశారు. అసలు ఏం జరుగుతోంది? ఇన్ని పేర్లు వచ్చినా చివరికి అనూహ్యంగా రామ్నాథ్ కోవింద్ తెరపైకి రావడం వెనకాల రైసినా హిల్స్ రాజకీయం ఏంటి, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడతాం. వాళ్ళ మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, టెక్నికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. పాతూరు సుధాకర్ రెడ్డి గారు, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎం రంగనందన్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది, కొద్దిసేపట్లో తులసిరెడ్డి గారు జాయిన్ అవుతారు. ఇక విజయవాడ నుంచి జూపూడి ప్రభాకర్ గారు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ ముఖ్య నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. రైట్, కృష్ణారావు గారు, మనం అనుకున్నట్టుగా అంటే భగవత్, సుమిత్రా మహాజన్, సుష్మా, సదాశివం, మెట్రో శ్రీధరన్, ఇలా 4-5 పేర్లు వచ్చాయి. కొన్ని పేర్లు అయితే దాదాపుగా ఇక ద్రౌపది ముర్ము లాంటి పేర్లు అయితే కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితిని కూడా మాట్లాడుకున్నారు. కొంతమంది అద్వానీ వేరే విధేయులు ఆయనే అవుతారు, ఇక వేరే ఛాన్స్ లేదని వాదించారు. అయితే సడన్ గా ఈయన తీసుకురావడం రామ్నాథ్ కోవింద్, విపక్షాల పెదవి విరుపులు ఎట్లా కొంత ఆశ్చర్యం కలిగించిన పరిస్థితి ఏమన్నా ఉందా? ఆశ్చర్యం అంటే ఇది డార్క్ హార్స్గా భావించాలి. ఎవరు అనూహ్యంగా ఈ పేరు వచ్చింది. ఒకటేంటంటే ప్రధానమంత్రి మోడీ గారు ఆయన మనసులో ఉండుంటుంది. ఓకే, ఈ ఫెయిలర్స్ అని కొన్ని వదులుతూ ఉంటారు. వాళ్ళు మీరు చెప్పిన పేర్లు సుష్మా స్వరాజ్ గారని, సుమిత్రా మహాజన్ గారని, లేకపోతే ఇంకా వారి పేరు ద్రౌపది, వారి పేరు కూడా స్వామినాథన్ గారని, ద్రౌపది ముర్ము అని, ఎందుకంటే ఎస్టీ మహిళ ఆవిడ ఒక్కరితే కదా అని ఆవిడ పెట్టి ఇలా కొత్తగా మొట్టమొదటి రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టి ఎస్టీ మహిళగా పెడితే ఎవరు అబ్జెక్ట్ చేయరు, అట్లా ఇట్లా అని ఏదో అనుకున్నారు. ఒకటేంటంటే మనకి భారత రాజ్యాంగం ప్రకారం చాలా సింపుల్గా 35 ఏళ్ళు నిండిన భారతీయ పౌరుడై ఉండాలి అనే మాట తప్ప ఇంక వేరే క్వాలిఫికేషన్స్ అంటూ భారత రాష్ట్రపతి పదవికి లేదు. దట్ అప్లైస్ టు గవర్నర్ పోస్ట్ కానీ అన్నిటికీ అదే పెట్టారు. ఇంకా పోనీ అందులో ఏదైనా పొందుపరిస్తే అనుకోవాలి. ఇక రాజ్యాంగం, సెక్యులర్ అది ఆ మాట వస్తే ఇవాళ ఇక్కడున్న సుధాకర్ రెడ్డి గారితో సహా ఎవరైనా అభ్యర్థిగా పోటీ చేయాలన్నా కూడా ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దానికి పూర్తి విశ్వాసం కనపరుస్తాననే చెయ్యాలి. ఏది అసలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మీరు ఏదైనా ఒక పోటీ చేయాలంటే గెలవడం సంగతి తర్వాత, గెలిచిన తర్వాత ఎలాగూ మళ్ళీ పదవి ప్రమాణం స్వీకారం చేసేప్పుడు కూడా ఆ మాట మాడాలి. అంటే రాజ్యాంగానికి కట్టుబడి, రాజ్యాంగంలో మీకు ప్రియాంబుల్లోనే సెక్యులర్ అనే పదం ఉంది కాబట్టి నాన్ సెక్యులర్ అనేవాడు ఎలక్ట్ అయ్యే ప్రశ్నను ఇంకోలా బిహేవ్ చేసే వ్యవహారం ఉండదు. సో అది ఒకటి క్లారిఫికేషన్. ఈ వామపక్షాలు వీళ్ళు ఏంటంటే మాకు ఏదో సెక్యులర్ అయితే బాగుంటుంది, సెక్యులర్గానే ఉండాలి, చేసే బోరులు అందరూ ఇంకోలా ఉండడానికి లేదు. మరి సరే, అది వాళ్ళ రాజకీయం. అది నెంబర్ 3 ఏంటంటే ఇక ఎన్డీఏ అభ్యర్థి చర్చలు జరిపినప్పుడు వెంకయ్యనాయుడు గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అరుణ్ జైట్లీ గారు వాళ్ళని వెళ్ళి కలిసి ఇంతకీ మీరేమనుకుంటున్నారంటే మా సంగతి సరే, మీ సంగతి ఏమిటని వాళ్ళు అడిగారు. అడిగితే మేము ఇంకా అనుకోలేదన్నారు. మేమైతే మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి అన్నారు. సో అది అసంపూర్ణంగా ముగిసిన చర్చలు తప్ప వీళ్ళు క్యాండిడేట్ చెప్పలేదు, వాళ్ళు క్యాండిడేట్ చెప్పలేదు కదా. పోనీ మేము ఇలా అనుకుంటున్నామంటే మీరు ఈయన పెట్టండి అంటే వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు కూడా ఒప్పుకునేవారేమో తెలియదు. అయితే ఇది పార్లమెంటరీ బోర్డులో రకరకాల పేర్లు వచ్చాయి. ఈనాడు కథనం ప్రకారమే ఏదో రకరకాల పేర్లు వచ్చాయి. ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు వచ్చింది, గొప్ప శాస్త్రజ్ఞుడు అంటే. మరి ఆయన 91 ఏళ్ళకి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన కూర్చుని లేచే పరిస్థితిలో లేనప్పుడు ఆయన తీసుకొచ్చి భారత రాష్ట్రపతిగా ఎందుకు అనేది. ఇంకా రాజ్యాంగం ఏం చేస్తుందంటే మనకి రాష్ట్రపతి అనేవాడు క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం లేదు అని చాలా స్పష్టంగా రాజ్యాంగంలో రాసింది. ఆర్టికల్ 74 ప్రకారం ఆయన ఏ నిర్ణయం అయినా షుడ్ బి ఎయిడెడ్ అండ్ అడ్వైజ్డ్ బై ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఎయిడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. అంతే తప్ప వేరే విధంగా ఆయన ఏదో ఫైల్ పంపితే ఇంకో రకంగా ఎలక్టెడ్ పాపులర్ గవర్నమెంట్ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించే అవకాశం లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని నిర్ణయాలను ఆయన మళ్ళీ చూడమని పునఃపరిశీలించడానికి పంపడం తప్ప ఆయన విత్హోల్డ్ చేసే అవకాశం లేదు. అయితే ఏదైనా బిల్లు వచ్చినప్పుడు ఆయన దానికి శుభ్రంగా తలదిండులా పెట్టుకుని ఎన్నేళ్ళైనా చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఎక్సెప్ట్ ఫైనాన్స్ బిల్స్, మిగతా బిల్స్ అన్ని అది గడువు అది లేదు. కాబట్టి ఎక్కడా క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం లేదు.
ఇప్పుడు మనకి ఘర్షణ పూర్వకంగా వ్యవహరించడానికి అసలు లేదు. ఎందుకంటే ఎక్సెప్ట్ మనం ఈయన మన అబ్దుల్ కలాం గారిని తప్ప మిగతా భారత రాష్ట్రపతులందరూ రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్లే. ఈయన ఈ అనూహ్యంగా వ్యవహారం అంటే ఈయన 2 సార్లు ఎంపీ చేశాడు కాబట్టి ఆ విధంగా ఆయన కొంత అవగాహన బాగా ఉన్నట్టు. ప్రత్యేకంగా లాయరు, సుప్రీంకోర్టులోను ఢిల్లీ హైకోర్టులోను ప్రాక్టీస్ చేశాడు 16 ఏళ్ల పాటు. ఇక భారతీయ దళిత మోర్చాకు కూడా పనిచేశాడు. ఇంకా ఏమీ చేయకూడదని ఎక్కడా లేదు కదా. ఇందాక చెప్పినట్టు క్వాలిఫికేషన్స్ వరకు ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్. తర్వాత పోనీ ఏదో కాంట్రవర్సీ ఇవాళ ఆయన తెలిసింది, బహుశా ఇవాళ రేపు ఏదైనా వాళ్ళని వెలికి తీస్తారా, మీవేనా ఉన్నాయా వ్యవహారం అది. అద్వానీ గారి దగ్గరికి వచ్చాడు, అందరూ చాలా పెద్ద మనిషి, అసలు భారతీయ జనతా పార్టీని ఇంతగా తీసుకొచ్చిన ఆయన చేస్తే బాగుంటుంది అది అన్నారు. కానీ అది ఆయనకి మోడీ గారికి రిలేషన్స్ పక్కన పెడితే ఈజ్ డైరెక్ట్లీ అక్యూజ్డ్, ఈజ్ అండ్ బెయిల్. ఆయన తీసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్ర గవర్నరును భారత ఆయన రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ఆయన పదవీ కాలం పూర్తి అయ్యేంత వరకు ఒక్క కేసు ఉండడానికి లేదు. మన అమీర్పేట భూముల వ్యవహారంలో ఆ రోజు రోసయ్య గారి మీద కేసు పెడితే ఏమైంది, ఆయన తమిళనాడు గవర్నర్గా ఉన్నాడు కాబట్టి పెట్టడానికి లేదు, 5 ఏళ్ల వరకు ఏం చేయడానికి లేదని చెప్పారు కదా. సో అద్వానీ గారిను ఇంకోళ్ళను డైరెక్ట్గా అక్యూజ్డ్ని పెడితే అది డజంట్ మంచిదిగా ఉండదు, అది ప్రాపర్ గా ఉండదు. సో అన్ని విధాలుగా చూస్తే ఇప్పుడు ఘర్షణ లేని వ్యక్తి, వివాదాలు లేని వ్యక్తి, దళితుడు, కొంత అవగాహన ఉన్నవాడు, రాజ్యాంగంలో లాయర్గా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేశాడు. ఇప్పుడు గవర్నర్ ఈజ్ ఆల్సో న్యాచురల్లీ ఎలిజిబుల్ ఫర్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది కాబట్టి ఒక సంప్రదాయం, ఇవన్నీ ఉన్నాయి, ఆయన పెట్టారు. మరి ఇట్ ఈజ్ అప్ టు ది. ఇప్పుడు ఒకటి ఎన్డీఏ బలం చూస్తే మీకున్న 11 లక్షల ఈ ఈక్వేషన్స్, రాజకీయ వ్యూహాలు మళ్ళీ మాట్లాడదాం. రైట్, రణేందర్ గారు, ఏకాభిప్రాయమా ఏకపక్షమా అనే దాని మధ్య నలుగుతోందా కొంత? అంటే మాకు ఎక్కడ చెప్పారు, మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో డిసిషన్ తీసేసుకున్నారని ప్రతిపక్షాలు ఇప్పటికే పెదవి విరుస్తున్నాయి. అసలు ఆయన తెలుసా, ప్రణబ్ స్థాయి ఉందా అని మమతా బెనర్జీ లాంటి నాయకులు మాట్లాడుతున్నారు. సరే, వారికి చంద్రబాబు నాయుడు గారికి ఆ బాధ్యత అప్పచెప్పారని చెప్తున్నారు. ఎట్లా ఏకాభిప్రాయం అవుతుందంటారా, ఏకపక్షం అవుతుందంటారా? లెక్కలు, అంకెల సంఖ్యలు తేల్చుకుందాం మనం. నేను ఊహించినంత మటుకు ఇతర ప్రతిపక్షాలకు కూడా పెద్ద అభ్యంతరాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. మొండిగా మూర్ఖంగా పోయి వ్యతిరేకించి మేమేదో సాధిస్తామని అనుకుంటే కూడా సాధించడానికి ఏం కనబడతలేదు. కాబట్టి నిజంగా కూడా తెలివైన వాళ్ళు రాజకీయాల్లో ఉండి రాజకీయం నడపాలనుకుంటే బేషరతుగా ఎట్లా గెలిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి పోటీ పెట్టి అపఖ్యాతిని తెచ్చుకునే బదులు, ఒక దళిత నాయకుని వ్యతిరేకించడం అని చెప్పే బదులు సింపుల్ గా హానెస్ట్ గా అంగీకరించి కేంద్ర ప్రభుత్వం కోరింది, అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే కంటే ముందే నరేంద్ర మోడీ గారు సోనియా గాంధీ గారితో మాట్లాడినారు కాబట్టి మేము అంగీకరిస్తున్నామని చెప్పి వారు విశాల హృదయాన్ని ప్రకటించుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి మంచిది. కాదు కూడదని మండికపోతే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి అనేది అందరం ఊహించుకోవచ్చు. దాంట్లో పెద్ద ఇబ్బంది ఉండదు. జనరల్ గా ప్రతిపక్షాల దగ్గరికి వెళ్లి చర్చలు జరిపినప్పుడు మీ అభ్యర్థి పేరేంది అని అడిగితే ఇంకా పేరుని నిర్ణయించుకోలేదు, పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో నిర్ణయించుకుంటామని చెప్పినారు. మీ నుంచి ఏమైనా సూచనలు ఇస్తారా అని అడిగినారు. సూచనలు ఇస్తారా అన్నప్పుడు 2-3 ప్రతిపక్షాలు 2-3 సూచనలు చెప్పినాయి. ఏంది, 1 వివాద రహితుడు ఉండాలి, 2 మచ్చలేని వ్యక్తి ఉండాలి, 3 ఎట్లాంటి కేసులు గట్రా ఉండకూడదు, 4 లౌకికవాది అయి ఉండాలి, 5 భారత రాజ్యాంగం మీద విశ్వాసం అయి ఉండాలి, 6 బాగా చదువుకున్నటువంటి న్యాయశాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తి, అవసరం ఉంటే రాజ్యాంగం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావాలని అడిగినారు. మరి అట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులనే కదా ఈరోజు ఎంపిక చేసింది. ఏం వివాదాలు ఉన్నాయి, ఏం కేసులు ఉన్నాయి, ఎప్పుడు వివాదాస్పదం కాలేదు కదా. 71 ఏళ్లలో ఆయన పనిచేసినటువంటి దాదాపు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కనీసం ఎక్కడ ఎలాంటి వివాదాస్పదమైనటువంటి ఇది లేనటువంటి వ్యక్తి. కొంతమంది స్థాయి గురించి మాట్లాడుతున్నారు, అసలు పెద్దగా ఎవరికి పరిచయం లేదు, పెద్ద ఎవరికి తెలియదు, అందరూ వెతుక్కున్నారు, గూగుల్ చేశారు, అట్లా ఇట్లాంటివి కూడా కొంత నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు మాట్లాడారు. కొంతమంది నేనేమంటున్నాను సార్, ఒక వ్యక్తికి ఏ స్థాయి వచ్చింది, ఏ పదవి వచ్చింది అనేది ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత తెలుస్తుంది సార్ ఆయనకున్నటువంటి తెలివితేటలు ఏంటి. ఎంతమంది న్యాయమూర్తుల పేర్లు మీకు తెలుసు, ఎంతమంది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ల పేర్లు మీకు తెలుసు. ఇందాక కృష్ణారావు గారు చెప్పిండు రాష్ట్రపతి ఏంది, రాష్ట్రపతి పాత్ర భారతదేశ రాజకీయాల్లో ఏందనేది వారు వివరంగా చెప్పారు. నేను మళ్ళీ వివరాలకు పోదలుచుకోలేదు. ఏం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు రాష్ట్రపతి గారు? మీరు రోజు క్రియాశీలంగా పార్లమెంట్కి వచ్చి చర్చలలో పాల్గొనేది ఉందా రాష్ట్రపతి గారు? ఏం చేయాలి రాష్ట్రపతి గారు? రాష్ట్రపతి గారికి రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి. ఇంకేం కావాలి మీకు? 1971లోనే సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎన్రోల్ అయినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఒక 20 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో పనిచేసి న్యాయశాస్త్రాన్ని అవపాసన పట్టినటువంటి వ్యక్తి. అడ్వకేట్ ఆన్ రికార్డ్, అడ్వకేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. ఐక్యరాజ్య సమితిలో అడ్రస్ చేసిండు, యుఎన్ అసెంబ్లీని అడ్రస్ చేసిండు. ఇంకేం కావాలి? వాళ్ళు పార్లమెంటరీ స్థాయి సంఘాల్లో సమావేశాల్లో పనిచేసినాడు. మన దేశంలో రాజకీయ నాయకులు ఎవరు తెలుస్తారండి ఎక్కువ మంది జనానికి? అయితే లగడపాటి రాజగోపాల్ తెలుస్తాడు, లేకపోతే హరీష్ రావు గారు తెలుస్తారు, లేకపోతే ఇంకొకరు తెలుస్తారు. ఎందుకు నిత్యం వార్తల్లో ఉండాలనుకుంటే ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చేస్తే 5 నిమిషాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఆయన నాన్ కాంట్రవర్షియల్ గా ఉన్నాడు. అప్పగించిన బాధ్యతల్ని
చాలా ప్రశాంతంగా చేసుకుంటూ పోతా ఉన్నాడు. అంతెందుకు సార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ గారు పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకిస్తారనేటువంటి ఒక అభిప్రాయం అయితే మనమైతే మీడియానైతే సృష్టించి పెట్టింది. అట్లాంటి నితీష్ గారు కూడా గవర్నర్ బంగ్లాకు పోయి ఏం చెప్పి వచ్చిండ్రు, మంచి చాయిస్ అని చెప్పి వచ్చినారు, నాన్ కాంట్రవర్షియల్ అని చెప్పినారు, కోవింద్ మంచివాడు అని చెప్పినారు. ఇంకా ప్రతిపక్షాలకు కూడా అభ్యంతరం ఉంటుందని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుందేమో, ఒక మెట్టు దిగి ఏకగ్రీవానికి సహకరిస్తుందేమో అనేది నాకున్నటువంటి అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు సుధాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు, ప్రధానమంత్రి మద్దతు అడిగారు. సరే మీరు సూచించినట్టే దళిత అభ్యర్థిని పెట్టామండి అని వారు థ్యాంక్స్ కూడా చెప్పారు. అంటే ప్రధాని ముఖ్యమంత్రి గారి మాటకి అంత విలువిస్తున్నారని అర్థం చేసుకోవాలా? రెండోది ఎంపీకి సంబంధించి రెండింటి గురించి చెప్పండి. ఒకటి, ఋషి గారు ఎప్పుడైతే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి మద్దతు కూడగడుతున్న సందర్భంగా వారు మాట్లాడుతున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఈ రకాలైనటువంటి ఒక అభ్యర్థి ఉన్నట్టయితే బాగుంటుంది అన్నింటిలో, అలా దళితుడైతే బాగుంటుంది, వివాదరహితుడైతే బాగుంటుంది, సెక్యులర్ అయితే బాగుంటుంది, కొన్ని గుణగణాల గురించి విశ్లేషణ చేసినటువంటి దానికి అనుగుణంగానే వారు అభ్యర్థి నిర్ణయం చేసిన తర్వాత ఎస్ కేసీఆర్ గారు మీరు అన్నట్టుగానే వివాదరహితుడైనటువంటి దళితుడిని ఎంపిక చేసినాము కాబట్టి మాకు కూడా సమ్మతి తెలియజేసినాం. దానికి అనుగుణంగానే మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అయ్యా మీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రపతి అనేటువంటి ఒక పదవి ప్రథమ పౌరుడు, దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి ఒక పదవి కాబట్టి దానికి అనుగుణ్యంగా ఉండేటువంటి రీతిగా ఆయన గుణగణాలు పరిశీలించినట్టయితే దానికి సరి అయినటువంటి అభ్యర్థిగానే భావించబడతాడు. ఇక ప్రతిపక్షాలు అన్నట్టుగా మాతో ఈ అభ్యర్థిని పెడుతున్నాము అనేటువంటి ఒక మాట చెప్తే ఆ అభ్యర్థిని ఏదో రకమైనటువంటి ఒక లాగుతుండేటువంటి ఒక పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒక అత్యున్నతమైనటువంటి ఇలా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఒక అభ్యర్థి సహేతుకమా కాదా అనేటువంటి నిర్ణయం చేసి ఆ విధంగా మీరు మద్దతు ఇచ్చినట్టయితే ఏకగ్రీవం అవుతుంది. లేకపోతే ఒకటి నిన్న మాయావతి గారు మాయావతి గారు మాట్లాడింది ఏంటంటే దళితుల్ని చేసినందుకు కాబట్టి మా యొక్క నో చెప్పే పరిస్థితి లేదు, కానీ ప్రతిపక్షాలకు తరఫున ఉండేటువంటి యొక్క అభ్యర్థి కూడా దళితుడే అయితే అనేటువంటి ఒక ప్రశ్న కూడా లేవనెత్తింది. కాబట్టి ఈ రెండు అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఏది ఏమైనా నిన్న కేటీఆర్ గారు వెంకయ్యనాయుడు కలిసి ఆయన అంటే అన్కండిషనల్ మద్దతే ఇచ్చారు. ఆయన జిఎస్టీకి డిమానిటైజేషన్ కి రాష్ట్రపతికి మేము మీరు అడిగిన వెంటనే మద్దతు ఇచ్చామని, ఈ సీట్ల పెంపు గురించి ఏదో కొంచెం చూడండి అని అడిగారు పత్రికల్లో వచ్చాయి. అంటే ఈ సందర్భాన్ని ఆయన కొంచెం యూజ్ చేసుకుందాం అనుకున్నారా? ఒకటి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతిపాదన పరిశీలనలోకి వస్తుంటాయి. కాబట్టి అన్ని దానికి బార్గెనింగ్ చేసినట్టయితే మీరు అన్నట్టు అయితే అంటది. అలా బార్గెనింగ్ ప్రశ్నే లేదు. ఊరికి ఆలోచించండి, మేము ఇన్ని చేస్తున్నాం కదా, మరి మాకు కూడా మీరు కొంచెం అదే మా సహకారం మీకు ఉంటూ వచ్చింది, మీ సహకారం కూడా మాకు ఉండాలనేటువంటిదే ఉంటది తప్ప ఇక వేరేదైతే అందులో రాష్ట్రపతి అభ్యర్థి రాజకీయం అయితే దాంట్లో స్పష్టంగా ఉన్నది, సంబంధం. జూపడి గారు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప ఎంపిక, గొప్ప స్థానానికి అని చెప్పారు. అయితే మమతా బెనర్జీ గారిని ఒప్పించే బాధ్యత కూడా మీ నాయకుడి మీదే పెట్టారు ప్రధానమంత్రి. మరి ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి సూచించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏ అభ్యర్థిని సూచించలేదా? అంటే పలానా లక్షణాలు ఉన్న వాళ్ళను పలానా వాళ్ళను పెట్టండి అని ఏమైనా చెప్పారా గతంలో? అంటే ఇది ఎవరు సూచించారు లేకపోతే ఎవరన్నా సలహా ఇచ్చారా, వీటన్నిటికన్నా ప్రధానమంత్రి ఆ రాజకీయ పార్టీ వాళ్ళ సెలక్షన్ మీదే మెజారిటీ ఆధారపడి ఉంటుంది. అయితే మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇలాంటి వ్యక్తిని నిర్ణయించటం ఇది చాలా శుభసూచకం. ఈరోజు చదువుకున్నటువంటి వ్యక్తి, రాజ్యాంగం మీద పట్టున్నటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఈ దేశంలో అనేకమైన అంశాలు సుదీర్ఘంగా అర్థం చేసుకోగలిగినటువంటి కెపాసిటీస్ చూసినప్పుడు ఈరోజు ఆయన వ్యక్తిత్వం కానీ లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ ఆయనకున్నటువంటి ఇది కానీ సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీకి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి, దాన్ని క్విట్ చేసి ఒక అడ్వకేట్గా హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేసుకున్న వ్యక్తి. మొరార్జీ దేశాయికి ది దెన్ ప్రైమ్ మినిస్టర్ పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఆ తర్వాత రాజ్యసభలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి. వీటన్నిటికీ ఆయనకున్నటువంటి సౌమ్యతతో పాటు ప్రధానంగా ఒక అట్టడుగు వర్గాల నుంచి, ఒక దళిత కుటుంబం నుంచి ఎదిగినటువంటి ఒక ఉన్నతమైన
ఒక గ్రేట్ ఇంటలెక్చువల్ గా టర్న్ ఇన్ టు ది పొలిటీషియన్ గా చూడాల్సిన వ్యక్తి. ప్రైమ్ మినిస్టర్ ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జనరల్ గా ఈ రెండు ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఇక ఏముంది ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అధికారులు పెద్దగా ఉండకపోవచ్చు అని అంటారే కానీ, బట్ మనం యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఎలాంటి వ్యక్తి నిర్ణయించాలి, ఎలాంటి వ్యక్తి రాష్ట్రపతిగా ఉండాలి అని చూసినప్పుడు మనం చాలా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి ఉండాలని అందరూ కోరుకుంటారు, అన్ని రాజకీయ పార్టీలు. ఆ కోవలోనే తెలుగుదేశం పార్టీ కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టమైన వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఒక సందేశం, ఒక దళిత మేధావిని, ఒక దళిత రాజకీయ నాయకుడిని, మచ్చలేనటువంటి ఒక వ్యక్తిని ఈరోజు రాష్ట్రపతిగా మీరు ప్రతిపాదించారు. దీనికి సంతోషం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు పేపర్లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కొంతమంది ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి, ప్రధానంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించే విధానం కూడా చూడండి అని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఈ సెలక్షన్ లో ఉంటుందనే మేము భావిస్తా ఉన్నాం. అంటే ఒకటి తెలుగుదేశం మమతా బెనర్జీ గారికి ఒక మాట చెప్పండి అనేది వేరు, ఖచ్చితంగా మమతా బెనర్జీ గారిని ఎట్లయినా ఒప్పించండి అని ఒక బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వేరు. అది అంత ఈజీ అయ్యే వ్యవహారంగా ఉందా? అసలు ఆయన ఎవరో తెలియదు, చూడాలండి అనేది చెప్పినట్టున్నారు మమతా బెనర్జీ. అవునవును, అందుకే మమతా బెనర్జీ గారు చాలా విలక్షణంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో. అలాంటి బీజేపీ తోటి అన్ని అంశాల మీద విభేదిస్తున్నటువంటి ఒక నాయకురాలు. అలాంటి వ్యక్తిని కూడా మీరు ఒప్పించండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పంటే సెలక్షన్ లో కూడా ఖచ్చితంగా ఈయన పాత్ర ఉండాలి. ఆ పాత్రతో పాటు కాదు, ఈజీ అన్నదంటున్నా, కొంచెం బరువైన బాధ్యత, కష్టసాధ్యమా ఎలక్షన్లే కాదు. అంటే ఇప్పుడు కొన్ని క్రిటికల్ సబ్జెక్టులు వచ్చినప్పుడు అనుభవం ఉన్నటువంటి నాయకుల సహాయం తీసుకోవటం కూడా మంచిదే కదా. ముఖ్యమంత్రి గారికి మమతా బెనర్జీ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కానీ, లేకపోతే రాజకీయంగా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సీనియారిటీ కానీ, సిన్సియారిటీ కానీ, చంద్రబాబు నాయుడు గారు అయితేనే బెనర్జీ గారిని వీళ్ళు ట్యాకిల్ చేయగలుగుతారు, ఒప్పించగలుగుతారు అన్న నమ్మకం ప్రధానమంత్రికి కలగటం అనేది ఇది చాలా ముఖ్యం. మిగతా వాళ్ళు చూడాలి. నిపుణులు, న్యాయ కోవిదులు, దళిత మేధావి, ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా ఉన్నారు. ఇన్ని క్యాపబిలిటీస్, అన్ని క్యారెక్టరిస్టిక్ లక్షణాలు ఆయనకు ఉన్నప్పుడు ఎందుకు మీరు పెదవి విరవడాలు, లేకపోతే ఏదో ఆలోచన చెప్తామని ఎందుకు ఎస్ చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు ఇంతవరకు దేశంలో 13 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. 13 సార్లలో 12 సార్లు ఎన్నికలు జరిగినాయి, పోటీ జరిగింది. ఓన్లీ ఒక్కసారి మాత్రము 6వ ఎన్నికకు నీలం సంజీవ్ రెడ్డి గారికి అప్పుడు కూడా 36 మంది నామినేషన్లు వేశారు. అవి స్క్రూటినీలో రిజెక్ట్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఏదో సాంప్రదాయంగా ఏం లేదు. ఇది వచ్చేసి ప్రతిసారి ఎన్నికలు జరిగినాయి. ఈవెన్ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్కే పోటీ జరిగింది. మొదటిసారి కేటీ షా పోటీ చేశాడు. మళ్ళా రెండవసారి వచ్చేసి చౌదరి హరిరామ్ పోటీ చేశాడు. రెండవది సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రఖ్యాత తత్వవేత్త, ఆయనకు పోటీ జరిగింది చౌదరి హరిరామ్. ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాంకు కూడా లక్ష్మీ సైగల్ పోటీ పెట్టారు. దళిత మేధావి అయినటువంటి కేఆర్ నారాయణ కూడా టిఎన్ శేషన్ ఆయన పోటీ పెట్టినారు. కాబట్టి ఇక్కడ అది ఏదో సాంప్రదాయబద్ధంగా వస్తుంది, సాంప్రదాయాన్ని వ్యతిరేకించినట్టేం కాదు. ఇది డెమోక్రసీలో అన్ని పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, పార్డనింగ్ పవర్స్, మిలిటరీ పవర్స్, ఇన్ని పవర్స్ పెట్టినటువంటి ఒక దాంట్లో డెమోక్రటిక్ సిస్టంలో వచ్చేసేసి నాకు తెలిసి ఎన్నిక జరగలదు, ఓటమి కానీ గెలుపు కానీ. ఇక్కడ ఇంకా రెండవ అంశం వచ్చేసి ఒక ప్రహసనంగా జరిగింది, ఏకగ్రీవమా లేకుంటే ఏకపక్షమా అనే దానికి. ఇప్పుడు ఏదో ఒక 3 పేర్లు 4 పేర్లు ఒక ప్రపోజల్ ఇచ్చేసి దీంట్లో అనేది ఇస్తే దానికి వచ్చేసి ఒక అర్థం ఉంది. కానీ ఊరికి వచ్చేసి మాట్లాడి ఇది ఒక ప్రహసనంగా జరిగింది కాబట్టి అది రెండవది. అంటే అట్లా కాదు, వ్యతిరేకించడానికి ఒక కారణం ఉండాలిగా. నేను వస్తున్నాను. ఇక మూడవది దళితుడు. ఎస్, దళితుని కూడా ఈ పక్క దళితునే పెడతాం అనుకోండి, ఈ పక్క మీరా కుమార్నో ఇంకోరునో దళితునే పెడితే అప్పుడు వీళ్ళు విరమించుకుంటారా? మేము దళితుని పెట్టినప్పుడు కాబట్టి మీరు పోటీ పెట్టదు అంటున్నారు. ఈ పక్క అంతకంటే దళితుని ఒక మహిళను, దళిత మహిళను పెట్టారనుకోండి, లేదా మాయావతినే పెట్టినారనుకోండి, లేకుంటే మీరా కుమార్ని పెట్టినారనుకోండి, దళిత ప్లస్ మహిళ వీళ్ళు విరమించుకుంటారా? అది 4వ పాయింట్ వచ్చేసి డెఫినెట్గా వచ్చేసి ఆయన క్వాలిఫికేషన్స్ 2 సార్లు రాజ్యసభ, బీహార్ గవర్నరు అవన్నీ ఉన్నాయి. కానీ జనరల్గా ఇంతవరకు వచ్చేసి మన 5 మందిలో ఎవరికైనా తెలుసా కనీసం? మిగతా సామాన్య ప్రజలు కాదు. అంత మాత్రం చేత వచ్చేసి తెలియనంత మాత్రాన అనర్హుడు కాదు నేను చెప్తున్నాను. కానీ తెలియనంత మాత్రాన అనేక మంది వచ్చేసి 2 సార్లు రాష్ట్ర బీహార్ గవర్నర్ గా ఉన్నాడు కాబట్టి నేను అది చెప్తాను. అది కాదు. కానీ అంత మాత్రం చేత
అతనికంటే ఇంకా రాజ్యాంగ నిపుణులు, అతనికంటే బాగా తెలిసిన వాళ్ళు, దళితులు, మహిళలు మరి వచ్చినప్పుడు ఇలా నిర్మించుకుంటారా? కాబట్టి ఖచ్చితంగా అట్లా కదా బీజేపీ విరమించుకుంటుందా అనేది రెండో ప్రశ్న. అసలు ముందు మీరు ఎందుకు ఎస్ చెప్పలేకపోతున్నారు అనేది కదా ఎందుకు ఎస్ చెప్పాలంటున్నాను, ఎందుకు ఎస్ చెప్పాలంటున్నాను వచ్చేసి ఏం గతంలో ఏమన్నా ఎన్నిక జరగకుండా జరిగిందా? ఎందుకు ఎస్ చెప్పాలా? రైట్. మీరు కనీసం వచ్చేసి ఒక ప్యానెల్ ఇచ్చేసి ఆ ప్యానెల్లో చెప్పింటే మీరు ఆగాలని మీ ముందు ప్యానెల్ పెట్టాము. మీరు ఇవ్వలేదు కదా, మీరు ఇవ్వలేదు కదా, మీరు వచ్చేసి అధికారంలో ఉండేవాళ్ళు కాబట్టి క్యాండిడేట్ ఎవరని అడిగితే మీరు చెప్పలేదు కదా, మరి మీరు చెప్పుండొచ్చు కదా, మేము ఇది అనుకుంటున్నాం మీరా కుమార్ మీరు కూడా ప్రపోజల్ పెట్టుండొచ్చు కదా అని. ఇక్కడ అధికార పార్టీ ఫైనల్ గా పెట్టేది వాళ్ళు కాబట్టి న్యాచురల్ గా సోనియా గాంధీ గారిని కలిసి సరే మీరు చెప్పండి మేము పలానా వాళ్ళు అనుకుంటున్నాం ఇది ఏమన్నా ఆలోచించాలని చెప్పే అవకాశం కూడా ఉంది కదా. మీరేమన్నా మీ ప్యానల్ చెప్పని చెప్పినారు అడిగినారు కదా, అది చెప్పాలి కదా. మీ ప్యానల్ ఇందులో ఈ తాగుడు మూతల ద్వారా ఇదంతా ఒక ఎత్తు అయితే సరే, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి అటు అధికార పక్షం టీడీపీ గాని అటు ప్రతిపక్షం వైఎస్ఆర్ గాని ఏమి అంత అన్కండిషనల్ గా కనీసం టీఆర్ఎస్ లేదో కోటో రెండో అడిగినట్టున్నా వచ్చింది జిఎస్టీ ఇంకోటో. వీళ్ళు షరతులు లేకుండా ఇప్పుడు కాదు అభ్యర్థి కంటే ముందుగానే వచ్చేసి ఏమంతా సాగిలబడి చాలా ముందే చెప్పారు. అదే మరి అంటే వీళ్ళ కనీసం రాష్ట్ర ఈ మూమెంట్ లో అయినా సరే అది బార్గెన్ అనేది కరెక్ట్ పదం కాకున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసము కనీసం కొన్ని అడగచ్చు కదా అని చెప్పి బ్రేక్ తర్వాత మాట్లాడదాం. మరి జూపూడి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనం గురించి ఏమన్నా ఎందుకు అడగలేకపోయారనే ప్రశ్న, అలాగే దీని వెనకాల రాజకీయం. సరే అద్వానీ మరి వారు ఎంతో ఆశించారు, అక్యూజ్డ్ గా ఉన్న కారణంతోనే రాష్ట్రపతికి దూరంగా పెట్టారా, ఏం జరుగుతుంది రాజకీయం అనేది కూడా మాట్లాడదాం బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. 1.5%, 1.7% మద్దతు వస్తే ఖచ్చితంగా ఆయన గెలుపు ఖాయమే. మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఊరికే పెట్టినట్టు మాట కనిపించుకోవడానికా, లేకపోతే పెట్టకుండా గౌరవం నిలబెట్టుకునే ఆలోచన చేస్తాయా, లేకపోతే వారినట్టు మీరా కుమార్ గారినో మరొకరినో పెట్టే ఆలోచన ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? మరో దళిత బలాబలాలు చూస్తే అసలు ఇటు కేసీఆర్ గారు లేకపోతే ఏఐడిఎంకేనో బీజేడీనో వీళ్ళెవరు మద్దతు ప్రకటించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళెవరు మద్దతు ప్రకటించడానికి ముందర ఎన్డీఏకే దాదాపుగా 46% పైన కొంచెం ఉన్నట్టుంది, 48 అని అన్నారు. అందులో శివసేనది ఇది డౌట్ గా ఉంది. సరే మొత్తానికి అంత ఉండే. ఈ భారత రాష్ట్రపతి ఎన్నిక సింగిల్ ట్రాన్స్ఫర్ ఓటు ప్రకారం జరిగేదానికి ఏంటంటే ఇప్పుడు ఇద్దరే క్యాండిడేట్లు ఉండి ఈయనకి 50% మించి రావాలి, లైక్ ఎవరు ఎమ్మెల్సీ ఓటు లాగానే 50% ఉండి తీరాలి. 50% లేకపోతే మీకు వచ్చిన ఓట్లన్నీ కూడా ఇందులో జమ అవుతాయి. ఈ అలా చేసి మొత్తాన్ని గెలిపించే కార్యక్రమం ఉంటుంది. అదేం పెద్ద వదిలేరు. అలాగా మన నాగేశ్వర్ గారు ఎన్నిక రెండోసారి అలాగే జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే బలాలు ఇది కాక ఇవాళ ఏఐడిఎంకే అది 50 మంది ఎంపీలు ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 13 మంది రాజ్యసభలో ఉన్నారు, 37 మంది లోక్సభలో ఉన్నారు. 50 మంది ఎంపీలు అంటే ఒక్కొక్కరితో 708, 35,000 ఓట్లు అవి వచ్చేసాయి. మొత్తం 11 లక్షల ఓట్లు. వీళ్ళకి 5,50,000 మించి కొంచెం రావాలా. అటువంటిది వీళ్ళకి కొంచెం తక్కువ, ఇప్పుడు 30,000 40,000 తక్కువ అంటున్నారు. ఒక ఏఐడిఎంకి అయితే సరిపోతుంది ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎటు వెళ్ళినా వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు అటు చంద్రబాబు వైపు ఉన్నా వీళ్ళ వైపు ఉన్నా మొత్తం మీకు ఒక చరిత్ర ఏంటంటే మొత్తం దేశ చరిత్రలో ఇవాళ మొదటిసారి ఒక పర్టికులర్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అక్కడ ఎలక్ట్ అయిన ఓన్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేసే, నామినేటెడ్ ఎమ్మెల్సీలు వీళ్ళెవరికి హక్కు లేదు కదా. ఆల్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ 175లో ఒక ఆయన నంద్యాల ఖాళీ ఉంది. 174 ఓటు చేసే ఏకైక సందర్భం ఒకే వ్యక్తికి ఇదే. ఇంకా ఏ శాసనసభలోనూ ఏ రాష్ట్రంలోనూ ఇది లేదు. ఆ అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్ది. మొత్తం అందరూ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఇక ఉన్న ప్రాతినిధ్యం వహించే వాళ్ళందరూ సపోర్ట్. సో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 ఎంపీలను మిగిలిన 47, 48 వేసుకున్నా కూడా అదొక అదనపు మద్దతు. టీఆర్ఎస్కి వస్తే ఇది మొత్తం ఇప్పుడు 17 మంది ఎంపీల్లో మీరు కాంగ్రెస్ ఒకటేను మజ్లిస్ ఆయన, మరి ఈయన మరి బీజేపీ అంటే ఆయనకి ఏమైనా ఏమో చేస్తాడో ఆయన స్టేట్మెంట్ మనకు తెలియదు. మిగతా 15 మంది ఎంపీలు ఇక్కడే మద్దతు. ప్లస్ 100 దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మీరు కాంగ్రెస్ 13, వీళ్ళు ఎంఐఎం 7, సిపిఎం జోలకంటి రంగారెడ్డి ఒకరిని మినహాయిస్తే దాదాపు కాదు, నాటి జోలకంటి ఆయన సున్నన్ రాజయ్య గారు, భద్రాచలం సున్నన్ రాజయ్య గారిని మినహాయిస్తే మిగతా 11 ఇక్కడ వస్తాయి. ఇవి సరిపోతాయి. ఇంకా ఎక్కువ దాదాపుగా ఇప్పుడు ఇట్ మే టచ్ అరౌండ్ 57-58% కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక వాళ్ళు మీరు చెప్పినట్టు పెట్టడం
దానివల్ల అయినా భంగపోవటం అనేది కాదు. డెమోక్రసీలో తులసిరెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఇక అలా ప్రతివాడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తాడు, ఇక ఆయనే గెలుస్తాడు కదా, ఎవడు పోటీ చేయకుండా ఎలా ఉంటాడు? పోటీ చేసేవాళ్ళు చేస్తుంటారు, పులివెందులో చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, గజ్వేల్లో చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఈ కార్యక్రమం వేరు, బట్ దానికి ప్రాతిపదిక ఉండాలి. మనకి ఏంటి గెలుప ఏమిటి? దీనివల్ల రేపు పొద్దున 2019 ఎన్నికలకి ఈ ప్రతిపక్షాల ఐక్యత అది దృష్టిలో పెట్టుకుని మనం చేద్దామా? కనీసం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చెల్లాచెదరైపోతారు కదా. మనం పోటీయే పెట్టకపోతే మాయావతి చెయ్యని, ఇంకోళ్ళు నయ్యని, ఇంకోళ్ళేమో తటస్థమనో ఏవో చేయొచ్చు. వీళ్ళందరినీ కలుపుకుపోవాలంటే 22వ తేదీన జరిగే మీటింగ్లో ఇది ఊరికే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేస్తాం, ఇన్ని ఓడించేస్తాం అని కాదు. 2019కైనా ఈ సంఘటితంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఇదొక ప్రాతిపదిక అవుతుందనే ఉద్దేశంతో చేస్తే చేయాలి. రవీంద్ర గారు, కొంతమంది చెప్తున్నట్టు దేశంలో 18% పైగా ఉన్న దళిత ఓటు బ్యాంకును అనుకూలంగా మలుచుకోవడానికి, బీజేపీ మీద ఉన్న దళిత వ్యతిరేక ముద్రను చెరిపేసుకోవడానికి ఇదొక ప్రయత్నమా? కొంతమంది టీవీ ఛానళ్లలో కూర్చొని కొంతమంది కుహాన లౌకికవాదులు సూడో సెక్యులరిస్టులు మాట్లాడే మాటలు మీలాంటి పెద్దల నోట్లకి రావడం అనేది బాధాకరమైనటువంటి ఒపీనియన్ మనం డిబేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారనే దానికి నేనేమంటున్నాను, 0.5% ఓట్లు లేని సిపిఐఓ 1.3% ఓట్లున్న సిపిఎం రేపు క్యాండిడేట్ ని పెడతామని అంటే, లేకపోతే వాళ్ళని పట్టుకుని ఇంకెవరైనా క్యాండిడేట్ ని పెడతామని అనుకుంటే అంతకంటే ఇంకోటి ఏం లేదు. ఎస్, డెమోక్రసీ కాబట్టి పోటీ చేస్తాం. కేఆర్ నారాయణ మీద శేషన్ గారు పోటీ చేయలేదా? చేయండి. పోటీ చేయడాన్ని నేను వ్యతిరేకిస్తలేను. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేందుకు ప్రతిపక్షాల దగ్గరకు కూడా వచ్చి 1.5% ఓట్లున్న ఆఫీసుకు కూడా పోయి మేము పలకరించినాం, సాంప్రదాయాన్ని గౌరవించమని అడిగినాం, ఏకగ్రీవానికి సహకరించమని అడిగినాం. ఇట్ డస్ నాట్ మీన్ మీరు పోటీ చేయొద్దని కాదు. పోటీ చేసే అధికారం ఇప్పటికే 30 అప్లికేషన్లు పడ్డాడు రాష్ట్రపతికి. ప్రతిపక్షాలు పోటీ పెట్టినా పెట్టకుండా ఇప్పటికే 30 మంది వేసిర్రు అంటున్నారు దరఖాస్తులు. చెల్తాయా తర్వాత లెక్కలేసుకుందాం కానీ సార్ చాలా మంది పోటీ చేస్తారు. ఇక బలాబలాల విషయానికి వస్తే ఎన్డీఏకు ఉన్నటువంటి సొంత బలం 48.92% ఉంది. చాలా స్పష్టంగా మాకు కావాల్సింది 1.1% ఒకటి తక్కువ ఉంది, 1.7% తక్కువ ఉంది మాకు అక్కడ. అది పెద్ద ఖచ్చితమైన అనుకోవట్లేదు. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టు ఏఐడిఎంకే పర్సెంటేజ్ తీసుకుంటే 5.45% ఉంది. ఓట్ల రూపంలోకి తీసుకుంటే 59,964 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి, కౌంటింగ్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆఫ్ ఏఐడిఎంకే. సో టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, ఏఐడిఎంకే లాంటి 3 ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత గెలుపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు అక్కడ. పోటీ జరగాల జరగకూడదా అనేది ఎవరికైనా వారికి ఉండేటువంటి ఆప్షన్, వారికి ఉండేటువంటి అవకాశం. నిన్న నారాయణ గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, లేకపోతే సిపిఎం ఏచూరి గారు మాట్లాడుతూ మీరు ఆర్ఎస్ఎస్ కి వచ్చారు, సోలాలు పట్టుకున్న వాళ్ళు ఎట్లా కూర్చోబెడతాను నారాయణ గారు. నేను ఇందాక చెప్పినాను కదా, ఇడ్లీతో కలిపి చికెన్ తిన్నారనుకో, ఇప్పుడు రఘునందన్ రావు లేకపోతే సుధాకర్ రెడ్డి గారు గాంధీ జయంతి రోజు ఇడ్లీలు చికెన్లు కలుపుకొని తింటే ఒకటి రోజు మనం దేశవ్యాప్తంగా ఐడెంటిఫై అయిపోతాం. రిషి గారు సాయంత్రం దాకా దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి అట్లా ఐడెంటిఫై కావాల్సిన అవసరం లేదు అక్కడ. నేను అదే చెప్తా ఉన్నాను. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడతారు. పొద్దుగాల తిడతారు, పొద్దుకు పోయి కలుస్తారు. ఏం మాట్లాడిరో జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు చెవులు కోసుకుంటామన్నారు, కోసుకోలేదు మరి. అట్లా మాట్లాడడమే సంచలనాలు మాట్లాడడం వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుంటే వచ్చేది ఏం లేదు అక్కడ. నేను కూడా ఇందాక తులసిరెడ్డి గారు వచ్చే కంటే ముందు నేను చెప్పింది ఏంటంటే, సరే కృష్ణారావు గారు చెప్పిన యాంగిల్లో అయితే పోటీ పెట్టాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి యూపీఏకు ఉంది. నేను చెప్పింది ఏంటంటే నిజంగా బ్రాడర్ సెన్స్ గతంలో ఎప్పుడూ జరగలేదు, ఈసారి జరిగింది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ సజెస్ట్ చేసినటువంటి ఒక మంచి నాయకునికి మేము మద్దతు ఇచ్చినామనంటే దట్ ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పిన. నేను పోటీ పెట్టొద్దని మేము రిక్వెస్ట్ చేస్తలేదు, దట్ ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ కాంగ్రెస్ అన్నాను. సో వారికి ఇష్టం లేదు, పెట్టింది అనుకోండి, ఫలితం ఏముంటుంది అనేది వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే కృష్ణారావు గారు అన్నట్టు 2019 ఎన్నికల దాకా ఈ మహాగఠబంధన్ ఎట్లా కాపాడుకోవాలనేది ఇప్పుడు వారి ముందున్నటువంటి పంచాయతీ. ఆ మహాగఠబంధన్ నుంచి మాయావతి పోతుందా, నితీష్ పోతుందా, ములాయం సింగ్ యాదవ్ గారు అయితే డైరెక్ట్ మద్దతు ప్రకటించినారు ఇప్పటికే. సమాజ్వాదీ, కాంగ్రెస్ ఏం కలలు కంటుంది, రేపు బీహార్ లో ఎట్లయితే మహాగఠబంధన్ తెచ్చినామో అట్లే సమాజ్వాదిని, బహుజన్ సమాజ్వాదిని, కాంగ్రెస్ ని అన్నిటిని కలిపి ఉత్తరప్రదేశ్ లో మనం నెక్స్ట్ ఎన్నికలలో తట్టుకోవాలి వీళ్ళని అని అనుకుంటున్నారు. సో ఆ రకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారేమో మాకు తెలియదు. కానీ యాక్చువల్ గా ఇక్కడ బాగా లెక్కల ప్రకారం ఆలోచిస్తే ప్రతిపక్షాలు చెప్పినట్టు నేను ఇందాకే చెప్పిన నాన్ కాంట్రవర్షియల్, ఈ షుడ్ బి ఎక్స్పెడిషియస్ డిసిషన్స్ తీసుకోవడంలో మంచి రాజ్యాంగం మీద గౌరవం ఉండాలి, రాజ్యాంగం తెలిసిన వ్యక్తి ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్స్ కాదు, ఆశించిన దానికంటే ఎక్కువ లక్షణాలు ఉన్నటువంటి ఒక సౌమ్యుని ప్రతిపాదించినాం కాబట్టి ఏకగ్రీవం చేస్తారేమని ఆశపడుతున్నాం. పోటీకి మేమేం భయపడట్లేదు. దీని వెనకాల ఏంటి రాజకీయాలను చూడాల్సిన అవసరం ఉందా, రాజకీయ కోణం ఉందా? ఒక ప్రత్యేక వ్యూహంతో మోడీ, అమిత్ షాల ద్వయం ఈయన ముందుకు తీసుకొచ్చారు కదా కొంతమంది చెప్తున్నారు. ఒకటి లెక్కల విషయంలో మాత్రం ఇప్పుడు మనకు ఉన్నటువంటి వివరాలు చూసినట్టయితే గోవింద్ గారు తప్పకుండా గెలిచేటువంటి అవకాశం ఉన్నది, దాంట్లో ఏం లేదు.
కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా పరిశీలించాలి. Okay. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా కాపాడుకోవాలని. ఎందుకంటే రేపు ఇది ప్రధానమైనటువంటి రేపు 2019లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మనం అందరం కూడా ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళందరం కూడా సమైక్యంగా ఉన్నామా లేదా అనేటువంటి దాంట్లో కూడా ప్రస్ఫుటంగా బయటపడేటువంటి అవకాశం వస్తూ ఉంటుంది. క్యాండిడేట్ విషయానికి వచ్చే వరకే మాయావతి అటు ఇటు మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇతరులు కూడా కొందరు కూడా అదేవిధంగా ఇవాళ ఎన్డీఏలో కూడా కొంత శివసేన వారు ఒక రకంగా మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైనా ఒక అభిప్రాయానికి ఉంటారు అనేటువంటి విషయంలో మాత్రం లేదు. ఇక దీంట్లో రాజకీయం అనేటువంటి దాంట్లో లేనే లేదు. ఎందుకొరకంటే వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఎన్డీఏలు అందరూ కూడా కూర్చుని ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నారు. ఆ అభ్యర్థి విషయంలో వాళ్ళ పార్టీలలో కూడా ఇక్కడ భేదాభిప్రాయం ఉన్నట్టుగా ఏం లేదు. కాబట్టి అందరు కలిసికట్టుగా నిర్ణయం చేసినట్టు ఇంకా ఉన్నటువంటి యొక్క ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతు. కొందరైతే అభ్యర్థిని ప్రకటించక ముందే మద్దతు తెలుపుతున్నాం అని చెప్పిన అభ్యర్థి ప్రకటించేది ఉంటే ఈ రకమైనటువంటి ఒక గుణగణాలు ఉంటే బాగుంటుంది అని అన్నాం. కాబట్టి దానికి అనుగుణంగానే చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వస్తుంది. కాబట్టి ఏదేమైనా ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఆనాడు నారాయణని పెట్టినా ఇంకెవరిని పెట్టినా దళిత నాయకుడిని పెట్టినా ఆ రోజు పెట్టేటువంటి ఒక పరిస్థితులు ఉండే. ఆ రోజులు ఎందుకొరకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత ప్రతిపక్షాలకు సంబంధించినంత బలం ఉండేటువంటి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు చూసినట్టయితే మాత్రం బలవంతంగా కనబడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశ ప్రథమ పౌరుని ఎన్నిక చేసేట్లో ఇగో దేశమంతా అందరం కూడా ఏకాభిప్రాయంతో ఉన్నది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చడానికి మాత్రం ఏకగ్రీవం చేస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. జూపూడి గారి దగ్గరికి వెళ్ళకంటే ముందు ఒక మాట. శివసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న గత 2 రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిభా పాటిల్ గారి ఎంపిక జరిగినప్పుడు కానీ ప్రణబ్ ముఖర్జీ గారి ఎంపిక జరిగినప్పుడు కానీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా శివసేన ఎప్పుడు కూడా ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయలేదు. ఆ రోజు కూడా వారు ప్రతిభా పాటిల్ కాంగ్రెస్ ప్రతిపాదించినటువంటి వ్యక్తికే ఓటేసారు. ప్రణబ్ ముఖర్జీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీకే శివసేన ఓట్లేసింది. వాళ్ళు ఆ రోజు కూడా ఎన్డీఏ గ్రూప్ లో భాగస్వాములుగా ఉన్నారు. 2 సార్లు కూడా అట్లా చేశారు. రేపు కూడా అట్లా చేస్తే వేయచ్చు, దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. వారికి ఉన్నటువంటి ఓట్ల శాతం 2% ఓట్లు. ఆ 2% తోటి పెద్దగా టిల్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఏదో జరిగిపోతుంది అని నేనేం అనుకోవట్లేదు. ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ మహారాష్ట్ర విత్ అవర్ గవర్నమెంట్. లెట్ దెం ఫేస్ ఇట్. అది మేము సిద్ధంగా. పాలిటిక్స్ ఆర్ ప్రెసిడెంట్ అనేది ఏమన్నా ఉందా, యాంగిల్ చూడాల్సిన అవసరం ఉందా? కొన్ని విశ్లేషణలు అట్లా వస్తున్నాయి. అలాగే ఇందాక చంద్రబాబు నాయుడు గారి గురించి వారు తులసిరెడ్డి గారు ఒక పాయింట్ ఎత్తారు, ఏదో ఒకటి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనం గురించి సందర్భంగా మాట్లాడి ఉండవచ్చు కదా అని. అంటే ఇక్కడ 2 అంశాలని మనం స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఈ సందర్భంలో కనపడతా ఉంది. అంటే ప్రతిదాన్ని ఏదో ఒక బేరం చేసి చేసుకునే దృక్పథం చంద్రబాబు నాయుడు గారిది కాదు. కాబట్టి స్పష్టంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు బీజేపీ టీడీపీ ఇక్కడ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితమైన మెజారిటీ అభిప్రాయాల మీద ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏదైతుందో ఇది ముఖ్యం అవుతుంది. కాబట్టి ఈ అవగాహనని ఒకవేళ బేరం మీరు అన్నట్టుగా మిత్రులు ఎవరైనా చెప్పినట్టుగా ఏమైనా రాబట్టి ఉండాలండి. కానీ ఒక దళితుడు అద్భుతమైనటువంటి అన్ని అర్హతలున్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రపతిగా ప్రధానమంత్రి గారు లేకపోతే అమిత్ షా గారు ఎక్స్పోజ్ చేసిన తర్వాత దీనికి ఎవరికైనా ఎందుకు అబ్జెక్షన్ ఉండాలి? లేకపోతే ఇది మాట్లాడి మీరు యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటే ఇది పొరపాటు. అంటే పనిగట్టుకుని అదే కండిషనల్ గా కాదు. ఇప్పుడు కేటీఆర్ గారి అవకాశం ఏమైనా ఉంటే చూడండి, సీట్లు ఏమన్నా పెంచితే పరిస్థితి ఉంటుందా అని చెప్పి అట్లాంటివి ఏమన్నా, లేదా రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు గురించి ఒకసారి చేసిన సందర్భం. మనం ఇందాక రిషి గారు ఇందాక ఒక మాట అక్కడి నుంచి ఎవరో పెద్దలు అన్నారు, ఈయన సడన్ గా వచ్చాడు, ఎవరికి తెలిసిన వ్యక్తి కాదని. అంటే మొన్న అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ఈ రోజు ప్రెసిడెంట్ క్యాండిడేట్ ని పెట్టినప్పుడు మేమంతా బాగున్నామని అనుకుంటే ఇది రాజకీయము ఇట్లా మన వార్తల్లోకి వచ్చిన వాళ్ళు అవుతాం. చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పదలుచుకోలేదు. సో రెండో అంశం ప్రధానమైనటువంటిది, ఒక దళిత మేధావిని, ఒక దళిత రాజ్యాంగ హక్కుల్ని తెలిసినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు బీజేపీ పార్టీ తీసుకొచ్చిన తర్వాత ఈ మిగతా వాళ్ళకి ఎవరు కూడా అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, డెమోక్రటిక్ ప్రాసెస్ లో మనం పోటీ పెట్టొచ్చు, పోటీ పెట్టు మా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, పోటీలో ఎవరికి నోట్లు వస్తాయి. 2019 దేశంలో దాదాపు 17% ఉన్న దళితులకి రాష్ట్రపతి ఎన్నికలు లింక్ పెడుతూ పత్రికలు రాస్తున్నాయి, కొంతమంది అట్లా మాట్లాడుతున్నారు కదా, అలా ఏమన్నా అనుకుంటున్నారు? దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ రిషి గారు, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ఒక దళిత మేధావిని లేకపోతే ఒక దళిత రాజకీయ నాయకుడిని
మోడీ గారు సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టాలనుకుంటుంది. ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా దళితుల్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడు, మేధావి, లేకపోతే మహిళ, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టారనుకోండి, లెట్ దెమ్ కంపీట్. ఈ రోజు దళితులకు ఉన్నటువంటి ప్రాధాన్యతని ఈ దేశం ఎలా చూస్తుంది? దళితులు ఓటు బ్యాంకులు మాత్రమే కాదు, వాళ్ళలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాళ్ళకి అవగాహన ఉంది, రాజ్యాంగం మీద పట్టుంది, వాళ్ళు సివిల్ సర్వీసెస్ కి అత్యున్నతమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కంపీట్ చేసినటువంటి వ్యక్తులు, మచ్చలేనటువంటి రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా ప్రపోజ్ చేస్తున్నారు అని చెప్పుకునే ఒక అవకాశం కూడా ఉంటుంది. ఆ పక్క నుంచి ఒకవేళ దళిత మహిళ అలాంటి వ్యక్తులు ఎవరైనా వచ్చినా, లేకపోతే ఇంకొక ఇంటలెక్చువల్ వచ్చినా, ఇద్దరికి కాంపిటీషన్ అనేది అనివార్యమైనప్పుడు ఎస్ కాంపిటీషన్ కాదని ఉండకూడదని మేము అనుకోవట్లేదు. అయితే కన్సెన్సస్ దేనికోసం అంటే రఘునందన్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక అంశం, ఒకే ఒక అంశాన్ని కన్సెన్సస్ దేనికోసం అంటే ఈ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టనివ్వండి, బట్ ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలో లేనటువంటి మమతా బెనర్జీ గారితో ఎందుకు మాట్లాడమన్నారు అనే దాని మీద కన్సెన్సస్ కోసం ఏ విధంగా ఇక్కడ వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు, అక్కడ మోడీ గారు గాని ఇక్కడ చంద్రబాబు నాయుడు గాని ఈ అత్యున్నతమైనటువంటి పదవిని తీసుకొస్తున్న నేపథ్యంలో కొన్నిసార్లు అనునిత్యం మనం ఘర్షణ పడాలి, లేకపోతే ఎలక్షన్ జరగాలి, లేకపోతే ఎలక్ట్రల్ కాలేజీలో ఎవరెవరు ఉండాలి, ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం 2019కి ఇదే ఒక బేస్ అవుతుంది అనుకుంటే కొన్నిసార్లు రాజకీయ పార్టీలు పప్పులో కాలేసినట్టు అవుతాయి. ఒక సందేశాన్ని దేశానికి ప్రపంచానికి పంపించే క్రమంలో వైరుధ్యాలు ఉన్నప్పటికీ, డిఫరెంట్ పందాలు ఉన్నప్పటికీ కూడా ఇదిగో భారతదేశం అత్యున్నతమైనటువంటి ఒక పదవిని తీసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒక దళిత నాయకుడికో లేకపోతే ఒక ఇంటలెక్చువల్ కో ప్రధానమంత్రి మోడీ ప్రతిపాదించిన వాళ్ళకి సోనియా గాంధీ గారు కూడా ఓకే అన్నారని ఒక సందేశం కూడా పోతుంది కదా. ఆ యాంగిల్లో ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించరు? తులసిరెడ్డి గారు మాట్లాడే ముందు ఒక విషయం ఏంటంటే ఈ దళిత వ్యవహారం అని చెప్పి దీన్ని ఒక ప్రాతిపదికగా తీసుకోవడం అనేది మంచిది కాదు. అయినా అదొక ఆభరణంగా చూడాలి తప్ప అదే క్వాలిఫికేషన్. అయితే ఉదాహరణకి ఏమైందంటే యునైటెడ్ ఫ్రంట్ లో మరి జూపుడు ప్రభాకర్ రావు గారు తెలుగుదేశం పార్టీ అని ఎందుకు మర్చిపోయాడో పాపం. మొట్టమొదటి దళిత రాష్ట్రపతిని చేయడంలో చంద్రబాబు నాయుడు గారి కీలక పాత్ర. ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా నేను ఉన్నాను అప్పుడు విట్నెస్ గా మొత్తం ఢిల్లీ వ్యవహారాల్లో. సీతారాం కేసు అంటే కాంగ్రెస్ మద్దతు లేదుతోనే వాళ్ళు బతుకు అంతా ఉండేది అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ది. చేస్తే ఏమైందంటే సీతారాం కేసరి గారితో మాట్లాడి ఇద్దరు కలిసి కేఆర్ నారాయణ అని తెచ్చారు. కేఆర్ నారాయణకి ఏమిటప్పుడు క్వాలిఫికేషన్లో జస్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవాళ సుజనా చౌదరి గారు ఏ పోస్ట్ లో ఉన్నాడో అందులో ఉండేవాడు ఆయన. ఆయన్ని కేబినెట్ స్థాయి ఇవ్వలేంత వరకు ఆయనకి కేఆర్ నారాయణ గారికి ఏమీ చేయలే. బట్ ఆయన తీసుకొచ్చి అప్పుడు భారత రాష్ట్రపతిగా దళితుడు వ్యవహారం ఇది అన్నప్పుడు వెంటనే ఆయన మాట్లాడాడు, అద్వానీ గారితోనూ వాజ్పేయి గారితోనూ మాట్లాడాడు, మళ్ళీ మద్దతు ప్రకటించారు. ఏంటంటే అప్పుడు వీళ్ళు అనూహ్యంగానే ఇలాగే తెలుసుకొచ్చారు, మొట్టమొదటి దళితుడు ఎక్కుతున్నాడు రాష్ట్రపతి భవనంలోకి అట్లా ఇట్లా అని చెప్పి. మరి ఆ తర్వాత మళ్ళీ 4 ఎన్నికలు జరిగి మళ్ళీ ఎందుకు పెట్టలా? వాళ్ళు దళితుడు రాలి. మళ్ళీ మనం పంతులు గారు కదా ఇప్పుడు పోయి ప్రణబ్ ముఖర్జీ ఇండి పల్లి పంతులు ఎందుకు వచ్చాడు, దళితులు ఎందుకు రాలేదని ఎవరు ఎందుకు అడగల? ప్రతిభా పాటలు వచ్చినప్పుడు క్షత్రియుని ఎందుకు పెట్టారు, మళ్ళీ ఇంకోళ్ళు ఎందుకు పెట్టలేదు, దళితుడిని పెట్టాలి అంటే రిజర్వేషన్ ఏం లేదు కదా. మనకేంటంటే మీరు దళితులది ఇది కొంచెం వాడుకోవడానికి పనికొస్తుంది. అది మాత్రం రాజకీయంగా దళితుడు నిజంగా అంత ప్రేమ దళితుడు 21% వ్యవహారం ఉంటే దేశ ప్రధానమంత్రిగా అవ్వాలి. ఇంతవరకు మరి అవ్వలేదు 60-70 ఏళ్లలో ఒక్కసారి కూడా దళితుడు ప్రధానమంత్రి అవ్వలేదు కదా. చేస్తే అది చేయాలి తప్ప రాష్ట్రపతికి దానికి దళితుడు కాబట్టి సహకరించండి, దళితుడు కాబట్టి సహకరించండి అంటే అది దట్ ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్. ఇప్పుడు స్వార్థ ప్రయోజనాలకు బార్గెన్ చేసే తప్పు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు బార్గెన్ చేయడం అనేది అది బాధ్యత, ముఖ్యమంత్రిగా బాధ్యత. ఒకేలా సరే బార్గెనింగ్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, చూడమడగడము లేదు ఇది వేస్తేనే మేము అనేది డిఫరెంట్ ఉండొచ్చు. కనీసం ఆ రెండోదైనా అడగాలి కదా. ఇది వచ్చేసి చూడండినే ప్రత్యేక హోదానో మిగతా స్టీల్ ప్లాంటో దుగ్గరాజపట్నమో కాబట్టి ఆ విధంగా వచ్చేసి అది ఏమి స్థాయి తగ్గించడం? అది నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యం. అది రాష్ట్రం రాష్ట్ర ప్రజల కోసమే కదా ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి ఫోన్ చేస్తే అది పక్కన పెట్టి ఇది చేయండి అని అడగడం సమంజసం. దాంట్లో ఓకే అని చెప్పి అడగడం తప్పు లేదు. అది రాష్ట్ర ప్రయోజనాలు ఫండమెంటల్ వచ్చేసి. ఇక రెండవది ఈ ఎన్నిక వచ్చేసి సీక్రెట్ బ్యాలెట్. ఇది ప్రత్యక్ష ఎన్నిక, చేతులు ఎత్తేది కాదు, లేకుంటే బటన్ నొక్కి అక్కడ పార్లమెంట్లో బిల్స్ ఎప్పుడు వచ్చేది కాదు. కాబట్టి సీక్రెట్ ఎన్నిక. కాబట్టి సీక్రెట్ ఎన్నికలో ఏ విధంగా రిజల్ట్ వస్తుందో చెప్పలేము. మెజారిటీ మైనార్టీ అనేది దానికి ఏమీ ఆస్కారం లేదు.
మూడవది వచ్చేసి అలా కాదు కదా, ఉన్న నెంబర్ మెజారిటీ నెంబర్ వాళ్ళే వేస్తారని గ్యారెంటీ ఏంటని అడుగుతున్నాడు. సీక్రెట్ బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ విప్పు ఇవ్వడానికి లేదు, విప్పు లేదు. కాబట్టి విప్పు లేదు అన్నప్పుడు అది పార్టీల ప్రకారంగా ఈవెన్ పార్టీ వాళ్ళు పార్టీకి వ్యతిరేకం వేసినా గానీ అది వచ్చేసి మోరల్ గా కూడా అది తప్పు కాదనమాట. ఎందుకంటే ఇది ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి ఒక హక్కు, మీరు మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని. కాబట్టి ఇది పార్టీ పరంగా కాదు, ఒకవేళ సంఖ్యాపరంగా పైకి చూస్తే ఉండొచ్చు కానీ లోపలికి పోయిన తర్వాత ఇది సీక్రెట్ బ్యాలెట్, రెండోది విప్పు లేదు. తర్వాత ఈవెన్ ప్రతిపక్షాల్లో కొంచెం చీలిక రావచ్చు, ఏం బీజేపీలో చీలిక ఎందుకు రాకూడదు? అద్వానీ గ్రూప్ వచ్చేసి లోపల సీక్రెట్ బ్యాలెట్ లో మా నాయకునికి వచ్చి అన్యాయం చేసిందని చెప్పేసి అక్కడ మార్పు రావచ్చు ఏమో, ఏం చెప్పలేము. వచ్చేసి ఇక్కడ ప్రతిపక్షాల్లో జరిగింది కదా. కాబట్టి ఇక్కడ వారు చెప్పినట్లు పద్దసము దళిత దళిత అనేది ఆల్రెడీ ఒక దళిత ప్రెసిడెంట్ అయినా లేదా కేఆర్ నారాయణ అయినారు కదా. అంటే మిగతా వాళ్ళు దళిత 18% ఉంటే మిగతా 82% మంది వ్యతిరేకమనా? కాబట్టి మనం ఎంతసేపు వచ్చేసి 18% ఉన్నప్పుడు 82% వ్యతిరేకం చేసుకుంటారు అయితే. కాబట్టి ఇక్కడ అర్హుడా కాదా అనేది, అది ఏ కులమైనా ఏ మతమైనా అర్హుడా కాదనేది అది ఇంపార్టెంట్. దాంట్లో వచ్చేసి అర్హతల్లో కూడా ఈయనకంటే ఈయన అర్హుడే, ఈయనకంటే పెద్ద అర్హత ఉండే వాళ్ళు నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరా కుమారే వచ్చారనుకోండి, మరి ఏ విధంగా చూసినా గానీ ఒక మహిళగా గానీ, ఒక జగజీవన్ రామ్ కూతురుగా గానీ, ఒకవేళ పార్లమెంటరీయన్ గానీ, దేశం ఉందా తెలిసిన వ్యక్తిగా గానీ ఏ విధంగా వచ్చేసేసి కంపేర్ చేస్తే ఏ కోణంలో చూసినా వచ్చేసి అపరంగానే ఉంటుంది కదా. మరి అప్పుడు వచ్చేసి మీరు పార్టీని పక్కన పెట్టేసేసి అర్హత పట్టేస్తారా? కాబట్టి ఇవి వారు చెప్పినట్టు 2019 ఎన్నికలను డెఫినెట్ గా ప్రతిపక్షాలు వచ్చేసి దాన్ని ఒక ఇప్పటికే సంఘటన లేకపోవచ్చు కౌంటర్ వేసారు ఇప్పుడైతే అంతే. అట్లా చూడాలి. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా పోటీ జరుగుతుంది, జరిగి తీరుతుంది. అది ఏ విధంగా చెప్పలేదు. వెరీ బ్రీఫ్ కామెంట్, ఎక్కువ టైం లేదు. అద్వానీ గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. చాలా మంది పాపం పెద్ద ఆయన ఇప్పుడు ఆయన మీద జాలి చూపిస్తున్నారు, పార్టీ కోసం ఇంత శ్రమ పడ్డారు, ఆయనకి ఏమి దక్కకుండా పోయిందని. వాట్స్ యువర్ కామెంట్? అద్వానీ గారికి ఏం దక్కలేదని ఎవరైనా అంటే ప్రధానమంత్రి అవుదామన్నారు అవ్వలేదు, రాష్ట్రపతి అవుదాం అనుకున్నారు అవ్వలేదు, ఈ అంశాల గురించి టెక్నికల్ గా నాడు వారు ప్రధానమంత్రికి ఎందుకు కాలేకపోయినారు, నాడున్నటువంటి సంకీర్ణ పార్టీలు ఏం మాట్లాడినాయి అనేది ప్రపంచం అంతా తెలుసు. ఈ రోజు ఇందాకే కృష్ణారావు గారు చెప్పినారు, ఒక కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఇప్పుడు ఇంత సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా ఎన్ని ప్రతిపక్ష పార్టీలు గానీ, లేదా బీజేపీ మీద బాగా వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్నటువంటి ఈ పెద్దలందరూ ఒకవేళ అద్వానీ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఏమంటుండే వాళ్ళు తెలుసా? ఈ దేశాన్ని విభజించిన వాడు, కట్టర్ హిందూవాది, బాబరీ మసీదును గులగొట్టినోడు, నాన్ సెక్యులర్, గసంట్ ఆయనని క్యాండిడేట్ పెడితే మేము ఎట్లా మద్దతు ఇస్తామని బట్టలు చింపుకున్నట్టు. పరుచూరి గోపాలకృష్ణ గారు అదేదో సినిమాలో చెప్పినట్టు వరదలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బస్సులో పోతే ఏం చెప్తారు తులసిరెడ్డి గారు లాంటి పెద్దలంటే, అరే గవర్నమెంట్ 5 కోట్లతో కొన్ని హెలికాప్టర్ ఉండగా బస్సులో వస్తాడా, 24 గంటలు ఆలస్యంగా వచ్చిండు అని తిడతారు. అదే హెలికాప్టర్లో వచ్చిండు అనుకో, జనం కింద బురదలు అల్లాడి చచ్చిపోతా ఉంటే ఆయన గాల్లోకి వెళ్ళి తిరిగిపోయినరు బాబు అని తిడతారు. సో పోటీ అనివార్యము. వీఆర్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. భారతీయ జనతా పార్టీలో మీరు ఆశించిన గ్రూపులు గ్రాఫ్లు ఏమి ఉండవు, మీరు కోరుకున్నట్టు ఏం క్రాస్ ఓటింగ్ జరగదు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మిత్రపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థి. ఈ చర్చలు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా గిట్లే ఉంటాయి. ఇవన్నీ ఆశలు ఆడి ఆశలే. అవి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ చూసినాం, చాలా చూసినాం. మీరు ఎన్ని చేసినా, ఎంత బురద చల్లినా జరిగేటువంటి ఫలితం ఎట్లుంటదంటే, మీరు పోటీకి అభ్యర్థిని పెడితే 100% ఓట్ల కంటే ఎక్కువ ఓట్లతోటి అభ్యర్థి గెలుస్తాడు. ఎంత తెలివి గలవాడైన అద్వానీ అదృష్టం బాగలేదు, ఆయన అట్లా అనుకోవాలి. అంతకన్నా మించి అయితే ఏం లేదు. ఎందుకొరకంటే ఇలా అక్యూజుడు, ఇలా వచ్చినటువంటి యొక్క పరిస్థితుల్లో అక్యూజుడు కాబట్టి రాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి వీలే లేదు. కాబట్టి రాష్ట్రపతి ఎంపిక రేసులో ఆయన పేరు మాత్రం ప్రస్తావన రాదు. నేను మొదలే చెప్పా కదా, మంచి పెద్ద ఆయన అదృష్టం దురదృష్టం జాతకాలు అన్నాడు. ఆయన నమ్మరు కాబట్టి ఆ మాటలు అనకూడదు, కానీ ఇట్స్ సో హ్యాపీ లైక్ దట్. అంతే కదా. ఇప్పుడు ఆయనకి ఎక్కడ అడుగునా రకరకాల ఇది వచ్చింది, అందరికీ తెలుసు. ఇప్పుడు ఎక్యూజ్డ్ ఆన్ బెయిల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైపు. మరి ఇదేంటి జగన్మోహన్ రెడ్డి అద్వానీ అయినా అర్థం ఉందా అని అనొచ్చు. బట్ నేనేది ఇద్దరు లీగల్ గా అయితే బోతారు ఎక్యూజ్డ్, బోతారు గ్రాంటెడ్ బెయిల్ వ్యవహారంలో నడుస్తున్న వ్యవహారం ఇది. ఆయన చెయ్యాలంటే ఈయన చెప్పినట్టు ఐ థింక్ రఘునందన్ రావు కెన్ ఏబుల్ టు టెల్ దట్ ఈవెన్ ఎక్యూజ్డ్ గా అయినా కూడా ఈ ఫీజ్ మేడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్ అయితే 5 ఏళ్ల పాటు ఆయన మీద ఏం చేయడం లేదు. కేసు కెనాట్ బి ట్రైల్డ్ అగైన్స్ట్ హిమ్ ఓన్లీ. ఇప్పుడు కళ్యాణ్ సింగ్ వాజ్ ఎక్యూజ్డ్ ఏది బిఫోర్. ఆయన ఇప్పుడు రాజస్థాన్ గవర్నర్ ఉన్నాడని చెప్పి ఆయన పక్కన పెట్టారు. రోసయ్య వ్యవహారం చెప్పా కదా మీకు. అందుకని ఈయన చెప్పినట్టు సిన్స్ ఈజ్ ఎక్యూజ్డ్ ఈజ్ నాట్ డిస్క్వాలిఫై అయితే విమర్శలు అయితే వస్తాయి కదా. విమర్శలా ఎందుకురా? ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నాడు,
ఆయన తీసేసుకుంటే చేసి అధ్వానం చేయొచ్చు కదండి. మమతా బెనర్జీ అధ్వానం చేసి ఉంటే బాగుండేది అట్లా అని. అధ్వానం చేసి ఉంటే మళ్ళీ ఇదే మాట్లాడారు. పరచూరు గోపాలకృష్ణ డైలాగులే. ఇందులో మనం ఏదైనా మాట్లాడే వ్యవహారం ఉంటుంది. ఆయన ఎలా చేస్తారు అన్నది ఇది కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన మీద. అద్వానీని వదిలేసి మిగతా అందరు చేస్తున్నారు. అసలు ఎక్యూజ్డ్ హౌ కెన్ బి ది హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ, ఈ హోమ్ మినిస్టర్ కదా, హౌ కెన్ ఎక్యూజ్డ్ బి ది హోమ్ మినిస్టర్ అన్నప్పుడు ఇది ఆయన డెఫినెట్ అదృష్టం దురదృష్టం. అంటే సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక సెంటెన్స్ సవరణ. ముద్దాయి ఉన్న వాళ్ళు రాష్ట్రపతి పదవికి అనర్హులు కాదు, ముద్దాయి ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు. అనర్హులు అనలే నేను, ఆయన అదృష్టం అన్న కన్విక్టెడ్ అక్యూజ్డ్ ఈజ్ అన్ అక్యూజ్డ్ కాబట్టి ఆరోపణ ఇంకొక ఇబ్బంది ఏమొస్తుందంటే ఈ రోజు సింపాథెటిక్ గా మాట్లాడుతున్న వాళ్ళు ఇంతకు 100 రెట్లు బౌన్స్ బ్యాక్ గా మాట్లాడేవారు ఒకవేళ అద్వానీ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తే. అద్వానీ గారికి ఉండాల్సినటువంటి విలువ గౌరవం విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి శ్రేణులకు ఎవరికి ఏం లోటు లేదంట, ఏం లోటు ఉండదు, లోటు రానివారు. సో నేను అదృష్టం దురదృష్టం గురించి చెప్పలేను కానీ ఆ కేసు ఈ సందర్భంలో ఓపెన్ కావడం. అద్వానీ గారిని విమర్శించిన పార్టీలు ఉన్నాయి, అందరు ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అద్వానీ గారికి నరేంద్ర మోడీ గారు ఉద్దేశపూర్వకంగా ఆ అవకాశం లేకుండా చేశారనేది మిగతా పార్టీలో ఉంది, దేశ ప్రజల్లో ఉంది, బీజేపీ నాయకుల్లో ఉంది, బీజేపీ క్యాడర్లో ఉంది. రైట్. జుప్పుడు గారు కామెంట్ అండి, బ్రీఫ్ కామెంట్. సార్, అది టోటల్ గా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. ఈ రోజు అద్వానీ గొప్ప నాయకుడు అనేది అందరూ అంగీకరిస్తున్న నేపథ్యం. అయితే అక్కడ ఉన్నటువంటి కేసులు కానీ లేదా బాబరీ మసీద్ విషయం కానీ ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒకవేళ ప్రతిపాదిస్తే పెద్ద చర్చ కూడా ఈ దేశంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు తెలివైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో దళితుడికి ఒక అవకాశం వచ్చింది. దయచేసి దళితులు 18% ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళని నెగ్లెక్ట్ చేసినట్టు కాదు. దళితులకి ఎప్పుడో ఒకసారి ఇలాంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. అది అదే ప్రైమరీ ప్రొజెక్షన్ కూడా కాదు కదా అనేది, అర్హత అనేది కూడా ప్రధానమైన పాయింట్. రైట్, థ్యాంక్ యూ జూపూడి గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. 22న మరి సమావేశం తర్వాత ప్రతిపక్షాలు ఏ నిర్ణయం తీసుకుంటాయనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ లో జాయిన్ అయినందుకు.